రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలి. 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి, స్కూటీలు ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, నోటిఫికేషన్ 30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు. వాళ్ళు ఇంత 12,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి అంటున్నారు. మరి 30,000 ఉద్యోగాలు ఏ దేశాలు ఇచ్చారు? ఇండియా, బంగ్లాదేశ్ ఇచ్చిరా, పాకిస్తాన్లో ఇచ్చిరా? నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అంటున్నారు. వీళ్ళు ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? మరి దాని గురించి ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళ ఇళ్ళు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దాని గురించి అడుగుతున్నారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారు, దాని గురించి అడుగుతున్నారు ప్రజలు. ఈ పార్టీ ఆ పార్టీ ఎడుతుంది, ఆ పార్టీ ఈ పార్టీ ఎడుతుంది. మాకైతే బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కాంగ్రెస్ పార్టీకి అవసరము. ఎందుకంటే ముఖ్యమంత్రులు కావాలని చెప్పి చాలామంది కలలు కంటున్నారు. ఎవరి వాళ్ళు మాకు ఎమ్మెల్యేలను మేము సంఖ్య పెంచుకోవాలి అని చెప్పి ఎవరిది వారు సొంతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఏం చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీలను కొనుక్కోవాలి. నా సొంతంగా నా ఎంబడి ఒక 30-40 మంది ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి కావడానికి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మా పార్టీలో చేరితే మా ప్రభుత్వం వస్తుందా? మాకేం అవసరం? మాకు బీఆర్ఎస్ పార్టీ చేరితే ప్లస్ అవినీతి పార్టీ, ఒక కుటుంబ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీకి అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ, ఆ రెండింటికి కరెక్ట్ కలుస్తుంది, జోడి కలుస్తుంది. మేము అవినీతికి వ్యతిరేకం, మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం. ఆ రెండు జోడి వాళ్ళ సిద్ధాంతాలు కానీ, వాళ్ళ ఆలోచన విధానాలు కానీ, వాళ్ళ వ్యవహార శైలి కానీ, వాళ్ళ పాలనా విధాన నిర్ణయాలు కానీ అన్నీ కూడా ఏ విధంగా మోసం చేస్తారు, ఏ విధంగా మభ్య పెడతారు, మాయమాట చెప్తారో ఆ రెండింటికి జోడి పక్కా కుదురుతుంది. కాబట్టి అవి రెండు కలుస్తాయి, గ్యారంటీ కలుస్తాయి. అవి ఇదంతా ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ప్రజలప్పుడు ఏ విధంగా వ్యతిరేకతున్నదా మంచి ఉందని తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలు ఇవి. ఆల్రెడీ ప్లాన్ సక్సెస్ అయింది. లేకుంటే ఇలా కేసీఆర్ కుటుంబాన్ని లోపటేయాలి, వేసిరా అంటే కేసీఆర్ అంటే ఆయనకి ఏం తెలుసు అంటే దీనిలో అసలు విషయం ఏంటంటే ఇలా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, డ్రగ్స్, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ సిట్ చేసినప్పుడు ఆ కేసులు అన్ని వీళ్ళు తిరగదొడతామన్నారు. ఒక్కర్లేదు. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి పోయి ఢిల్లీలో కప్ప మంచిగా సమర్పించుకొని వచ్చినాడు. ఢిల్లీలో ఎవరిని పట్టాలి? కాంగ్రెస్ పార్టీలు అంతా లాబీ ఫుల్ పుట్టుపట్ట. ఢిల్లీ పోయి ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నీ ఇచ్చిపుచ్చుకునే ద్వారా ఇచ్చిపుచ్చుకొని అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టే ఫోన్ ట్యాపింగ్ కేసు వరకు ఎక్కింది, కాళేశ్వరం కేసు అడ్రస్ లేకుండా పోయింది, డ్రగ్స్ కేసు బయటగా మాడతలేరు, ల్యాండ్ స్కామ్, శాండ్ స్కామ్, అన్ని ఏ స్కామ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతలేరు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరికి ఏం అప్పచెప్పారు, అక్కడి నుంచి ఏం ఒత్తిడి రావాలో ఒత్తిడి వచ్చింది. కాబట్టి అన్నీ అయిపోయినాయి, మాట ముచ్చట అయిపోయింది. ఇక చేరికలు మాత్రమే, కలుపుకుంటూ మాత్రమే ఉంది. ఇక మాట ముచ్చట పక్క ఢిల్లీ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అయిపోయింది, మాట ముచ్చట అయిపోయింది. నెక్స్ట్ విలీనం మాత్రమే బాకీ ఉంది. అది కూడా మంచి ముహూర్తం కోసం చూస్తున్నాడు, అది కూడా విలీనం అయిపోతుంది.